హైదరాబాద్లో అద్దెళ్లకు డిమాండ్ పెరుగుతోంది. అంతేకాదు ఇంటి అద్దెలు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. వర్క్ ఫ్రం హోమ్ ఎఫెక్ట్తో గతంలో సొంతూరులకు వెళ్లిన ఉద్యోగులంతా హైదరాబాద్కు వస్తుండడం ఇంటి అద్దెలపై ప్రభావం చూపుతోంది. హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా హౌస్ రెంట్స్ భారీగా పెరిగాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. హైదరాబాద్లో అద్దె ఇళ్లకు పెరిగిన డిమాండ్. వెస్ట్ హైదరాబాద్లో భారీగా పెరిగిన ఇంటి అద్దెలు. ప్రాంతాన్ని బట్టి 5,000 నుంచి 15,000 వరకు పెరిగిన ఇంటి అద్దె. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో తగ్గిపోతున్న టూలెట్ బోర్డులు. గ్రేటర్ హైదరాబాద్లో ఇంటి అద్దెలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. అయితే నగరంలో ఇతర ప్రాంతాలతో పోలిస్తే వెస్ట్ హైదరాబాద్ ప్రాంతంలోని ఐటీ కారిడార్, ఆ పరిసరాల్లో ఇళ్ల అద్దెలు సామాన్యులు, మధ్యతరగతి వాళ్లు భరించలేనంతగా పెరిగాయి. ఐటీ ఉద్యోగులు, సంపన్న వర్గాలు, ఎన్ఆర్ఐలు ఎక్కువగా ఐటీ కారిడార్ పరిసరాల్లో ఉండాలని కోరుకుంటున్నారు. దీంతో వెస్ట్ హైదరాబాద్ ప్రాంతానికి ఏర్పడిన డిమాండ్ వల్ల ఇంటి అద్దెల విషయంలో బెంగళూరు, పూణేలతో విశ్వనగరం పోటీ పడుతోంది. మరీ ముఖ్యంగా హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, నానక్రామ్గూడ, నార్సింగి, పుప్పాలగూడ, గంటిపేట, మణికొండ తదితర ప్రాంతాల్లో భారీగా హౌస్ రెంట్స్ పెరిగాయి. ఐటీ కారిడార్తో పాటు సమీపంలోని ప్రైమ్ ఏరియాల్లో గత 3 ఏళ్లలో ఇళ్ల అద్దెలు 40% నుంచి 65% మేర పెరిగాయని పలు నివేదికలు చెబుతున్నాయి. ఇందులో హైటెక్ సిటీలో 54% మేర ఇంటి అద్దెలు పెరగ్గా, గచ్చిబౌలిలో 62% మేర హౌస్ రెంట్స్ పెరిగాయి. ఇక మాదాపూర్లో 45%, మణికొండలో 50%, నార్సింగ్లో 42%, పుప్పాలగూడలో 48% మేర ఇళ్ల అద్దెలు పెరిగాయి. ఐటీ కారిడార్తో పాటు సమీప ప్రాంతాల్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ రెంట్ 40,000 అంతకు మించి ఉండగా, ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ 50,000కు పైగా అద్దెలున్నాయి. ఇక ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీల్లో ఇళ్ల అద్దెలు 70,000 రూపాయల పైనే ఉన్నాయి. ప్రధాన ప్రాంతాల్లో డిమాండ్కు తగిన గృహాల సప్లై లేకపోవడమే అద్దె పెరుగుదలకు కారణమని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. మరోవైపు ఐటీ కారిడార్కు కాస్త దూరంలో ఉన్న ప్రాంతాల్లో ఇంటి అద్దెలు కొంత అందుబాటులో ఉన్నాయి. కుకట్పల్లి, మియాపూర్, ప్రగతి నగర్ వంటి ప్రాంతాల్లో హౌస్ రెంట్స్ కాస్త రీజనబుల్ గా ఉన్నాయి. మియాపూర్, కుకట్పల్లి తదితర ప్రాంతాల్లో గత 3 ఏళ్లలో ఇంటి అద్దెలు 20 నుంచి 30% మేర పెరిగాయి. ఇక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అద్దె 30 నుంచి 35,000 ఉండగా, ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ రెంట్ 38,000 నుంచి 45,000 మధ్య ఉంది. ఇక అదే సమయంలో ఐటీ కారిడార్ కు అవతలి వైపు ఉప్పల్, ఎల్బీ నగర్ వంటి ప్రాంతాల్లో ఇళ్ల అద్దెలు స్వల్పంగా పెరిగాయి. ఇక్కడ గత 3 ఏళ్లలో హౌస్ రెంట్స్ 20 నుంచి 25% మేర పెరిగాయి. ఉప్పల్, ఎల్బీ నగర్ ప్రాంతాల్లో ఇంటి అద్దెలు సామాన్యులు, మధ్యతరగతి వారికి అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ 12,000 నుంచి 25,000 రూపాయల మధ్య అద్దెలున్నాయి. అదే ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే 18,000 నుంచి 30,000 రూపాయల మధ్య రెంట్కు లభిస్తున్నాయి. ఇంటిని అద్దెకు తీసుకునే వాళ్ళు ఎక్కువగా తాము పనిచేసే ప్రాంతానికి దగ్గరగా ఉండాలని కోరుకుంటున్నారు. లేదంటే కనీసం అక్కడి నుంచి తమ నివాసానికి మెరుగైన రవాణా సౌకర్యం ఉండాలని చూస్తున్నారు. అందుకే చాలా మంది ఐటీ ఉద్యోగులు హైటెక్ సిటీ సమీప ప్రాంతాల్లో కాస్త అద్దె ఎక్కువైనా అక్కడే ఉండేందుకు ఇష్టపడుతున్నారు. ఇక మెట్రో లాంటి రవాణా సౌకర్యం ఉండటంతో ఉప్పల్, ఎల్బీ నగర్ వంటి ప్రాంతాల్లో తక్కువ అద్దెలు ఉన్న ప్రాంతాల వైపు ఆసక్తి చూపుతున్నారు. అంతేకాకుండా విద్య, వైద్యం, ఇతర సౌకర్యాలున్న ప్రాంతాలకు దగ్గరగా ఉండాలని మరికొంతమంది కోరుకుంటున్నారు. మొత్తానికి అధిక ఆదాయ వర్గాలు ఐటీ కారిడార్కు సమీపంలో అద్దెలు ఎక్కువైనా ఉండేందుకు ఇష్టపడుతుండగా, మధ్యతరగతి వాళ్లు కాస్త దూరంగా అద్దెలు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో ఉంటున్నారు. మొత్తానికి హైదరాబాద్లో ఇంటి అద్దెలు పెరగడం సామాన్య, మధ్యతరగతి వారిని ఆందోళనకు గురి చేస్తోంది. ఉద్యోగాలు చేస్తున్న వారి వేతనాలు పెరగడం లేదు కానీ గృహాల అద్దెలు మాత్రం పెరిగాయని, వచ్చిన జీతంలో సగానికి పైగా ఇంటి రెంట్కే ఖర్చవుతోందని ప్రజలు వాపోతున్నారు.